శ్రీశైలం ఎడమ కాలువ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సజీవ సమాధి అయ్యారు. వారిని రక్షించేందుకు వారం రోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందులో చిక్కుకున్న 2 ఇంజనీర్లు 6 కార్మికులు మరణించినట్లు రాడార్ స్కానర్ల ద్వారా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు శవాలుగా తేలారు. వారిని కాపాడేందుకు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. టన్నెల్లోకి వెళ్లిన బృందం సభ్యులు 8 మంది మృతదేహాలను స్కానర్ల ద్వారా గుర్తించారు. వాటిని బయటకు తీసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా బృందాలు తీవ్రంగా శ్రమించాయి. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కేంద్ర సహకారంతో సొరంగంలోని మట్టిని, నీటిని తొలగించే ప్రయత్నాలు కొనసాగించింది. వారి ప్రయత్నాలు ఓ కొలికి రాకపోవడంతో చివరగా 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. సొరంగం తవ్వేందుకు ఉపయోగించిన టీబీఎం మిషన్ అందులో చిక్కుకుపోవడంతో దాన్ని రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేశారు. అనంతరం సహాయక బృందాలు లోపలికి వెళ్లాయి. టన్నెల్లోకి వెళ్లి చూడగా అందులో కార్మికుల మృతదేహాలు బురద మట్టిలో కూరుకుపోయినట్లు గుర్తించాయి. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు వారం రోజులుగా అధికారులు, సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రాయింగ్ రాడార్ ను వాడారు. దీని సాయంతో సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతంలో కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు శవాలను గుర్తించారు. రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపించి మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను తెలుసుకున్నారు. కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే తవ్వకాలు చేపట్టి డెడ్ బాడీలను బయటకు తీయనున్నారు. అయితే టన్నెల్లో మొత్తం మట్టిని తొలగించాలంటే వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద ఈ నెల 22న ఉదయం 8:20 ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు వచ్చి టన్నెల్ బోర్ మిషన్ పై పైకప్పు కూలింది. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న 6 కార్మికులు, 2 ఇంజనీర్లు అందులో చిక్కుకుపోయారు. మిగిలిన వారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఆ రోజు సాయంత్రానికి అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఆటంకాలను అధిగమించుకుంటూ ముందుకు సాగింది. సొరంగ తవ్వకాల్లో నిపుణులను ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. సింగరేణి సిబ్బంది సైతం ఇందులో భాగస్వాములయ్యారు.